అందరికీ నమస్కారం. ఛానల్‌లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి ఇక త్వరలోనే అంటే సెప్టెంబర్ 2, 3 తేదీలలో అద్భుతం జరగబోతుంది. ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు భారీ వరాలను ప్రకటించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అయితే సింహరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి? వాళ్ళు చేయవలసినటువంటి దేవతారాధనలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ 2వ తేదీ అమావాస్య. ఆ తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క రోజును ఎంతో విశిష్టంగా భావిస్తూ ఉంటారు కొంతమంది. ముఖ్యంగా ఆ రోజులోనే ఈ యొక్క 2 రోజుల్లో ఆ ముగ్గురు దేవతలు అలాగే మీ ఇంట్లో వచ్చి శుభాన్ని కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి అలాగే వారి యొక్క గోచార ఫలితాలు ఈ యొక్క అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి ఎంతో ధైర్య సాహసాలు అలాగే ఎంతటి కష్టాన్నైనా సరే భరించేటువంటి తత్వం కలిగిన వారు. సింహరాశి వారు ఎంతో కటికులు. అంటే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తెలివితేటలతో ముందుకు వెళ్తూ ఉంటారు. వారికి ఏదైనా పనిని అప్పగించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు అక్కడే నిలబడుతూ ఉంటారు. ఎంత కష్టమైనా సరే ఇచ్చిన మాట ప్రకారం నిలబడేటువంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు. అయితే సింహరాశి వారికి త్వరలోనే ఒక మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉండవచ్చు. వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్య అంటే సెప్టెంబర్ 2 తర్వాత నుంచి వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. అయితే వీరి జీవితం పూర్తిగా ఎలా మారబోతుంది, వీళ్ళకి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే వ్యాపార విషయంలో మీకు తీవ్రమైనటువంటి నష్టం కలగకపోయినా సరే మిశ్రమ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం కోసం, కొత్త ఇంటి కల కోసం లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలని అనుభవించే వారికి ఈ యొక్క సెప్టెంబర్ వారం మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. అంతేకాదు మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించవచ్చు. అయితే కొన్ని విషయాల్లో మీకు నష్టాలు చూసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మీకు తెలియని వ్యాపారంలో కానీ లేక మీకు అనుభవం లేని వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోనే ముందుకు వెళ్ళండి. అప్పులు తీసి ఏదైనా వ్యాపారాన్ని లేదా పెట్టుబడులుగా పెట్టాలని భావించినట్లయితే మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ అమావాస్య తర్వాత ఒక చిన్న ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ఆకస్మిక ధన నష్టం, తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి కష్టాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశమే లేదని చెప్పుకోవాలి. కాబట్టి వినోదాలకు లేదా జల్సాలకు చేసేటువంటి డబ్బుల్లో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి త్వరలోనే మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉండబోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొంత ఇంటి కల లేదా మీకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో భారీగా లాభాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించే వారికి కూడా ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అలాగే ఎవరైతే ఇంట్లో చికాకులు, భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో చికాకులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు మర్చిపోకుండా ఆ శ్రీ విష్ణు పారాయణని పఠించినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఎవరైతే గతంలో మీ యొక్క ఆస్తి తగాదాలు, స్థిరాస్తి గొడవలు ఎప్పటి నుంచో మొదలవుతున్నాయో వాటి నుంచి పూర్తిగా విముక్తులయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ఉద్యోగ అభివృద్ధి లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు. కాబట్టి ఆ విషయంలో మీరు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారులతో కానీ లేదా సహోద్యోగులతో కానీ చిన్న గొడవలు లేదా మనస్పర్ధలు వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి నుంచి చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే మీ ఉద్యోగంలో తీవ్రమైనటువంటి నష్టం, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు.
కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఇక మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశివారు మర్చిపోకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఇక చాలా దృష్టి సారించండి. కొన్నిసార్లు వారి ఆరోగ్యం ఇక అనారోగ్యం పాలై ఇక ఇబ్బందులు కలగవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని భావిస్తున్నారో వారికి డిసెంబర్ ఇక మొదటి వారం నుంచి చివరి వారం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. అంతేకాదు మీరు రాసేటువంటి ఇక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే మంచి ఫలితాలను పొందుకుంటారు. కాబట్టి అటువంటి విషయాల్లో దృష్టి పెట్టేందుకు ఇక ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో బదిలీ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొన్ని రోజుల పాటు వెయిట్ చేయడం మంచిది. మీకు ఉద్యోగ బదిలీలో కొంతవరకు అసహనం లేదా ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి సింహరాశి వారు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఇక ఆచితూచి వివరించాలి. ఏదో ఇక తెలిసి తెలియని ఇక వ్యాపారాల్లో లేదా తెలిసి తెలియని ఇక జూదాలలో లేదా బెట్టింగ్ యాప్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీ యొక్క సొంత వ్యక్తులు అంటే మీకు తెలిసిన వ్యక్తులు లేదా మీ యొక్క సహోద్యోగులు లేదా మీ యొక్క శ్రేయోభిలాషులు లేదా మీ యొక్క సొంత కుటుంబ సభ్యుల నుంచే మిమ్మల్ని కిందకి దించాలి లేదా ఎలాగైనా సరే మీ యొక్క ఆర్థిక స్థితిగతులను ఇక మార్చాలనే ప్రయత్నాలు చేయవచ్చు. అటువంటి వారిని ఇక లెక్క చేయకుండా మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. కొంతమంది రెచ్చగొట్టి మిమ్మల్ని లేనిపోని మానసిక క్షోభకు గురి చేసేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారు మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల ఆ ఒత్తిడిని జయించడమే కాదు కొంతవరకు మానసిక ప్రశాంతతను కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినట్లయితే ఆరోగ్యం, వృత్తి, వ్యాపారం అలాగే ఇక విద్యార్థులు ఇక వీరందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే వీరి యొక్క అష్టమ స్థానంలోకి యొక్క గురుగ్రహ ప్రభావం అనేది భారీగా ఉండడంతో సెప్టెంబర్ 2వ వారం నుంచి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడం, కోరిన కోరికలు తీరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అప్పటి నుంచి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.